దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయం 18వ వచనము నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించవలసిన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితిని. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదునేమో. ఇదిగో పారిపోవుటకు ఆ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది. నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది గదా. నేను బ్రతుకుదునని చెప్పుచు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. చిన్న ప్రార్థన. మహాతండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, చదవబడిన ఈ లేఖన భాగముల ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి. బలహీనుని ప్రభువా, నన్ను నీ సిలువ కొయ్య చాటున భద్రపరచండి. నా బలహీనతలో నీ బలమును ప్రసాదించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ 20వ వచనం చూస్తే, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపముగా ఉన్నది, అది చిన్నది. నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది. చూడండి, మనము చదవబడిన లేఖన భాగము, ఈ కాంటెస్ట్ వేరు, మనం తీసుకునేటటువంటి ఇది వేరు. ఇక్కడ లోతు తప్పించుకోవటానికి దగ్గరున్నటువంటి సోయరుకు వెళ్ళేటటువంటి సందర్భంలో అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది అంటున్నాడు. చిన్నది అనే దాని మీద ఈ దినమున మనము మాట్లాడుకుందాం. చూడండి, మన యొక్క జీవితంలో మారు మనసు పొందిన తర్వాత, రక్షణ అనుభవంలోనికి వచ్చి బాప్తీసం తీసుకున్న తర్వాత, మనము అనేకమైనటువంటి చిన్న చిన్న విషయాలలో తప్పిపోతూ ఉన్నాం. అదేమిటి అనంటే, చిన్నదే కదా అని సమర్థించుకొని మనము అలవాటైపోయి ప్రతి విషయంలో కూడా అది చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న దొంగతనమే కదా, చిన్న నిర్లక్ష్యమే కదా అన్నట్లుగా మన జీవితాలలో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని
మనము జీవిస్తూ ఉన్నాం. అందుకని చాలామందిని మనం గమనిస్తే, ప్రభువా నన్ను దానియేలు వంటి ప్రార్థనాపరుణ్ణి చేయవా అని అంటుంటాం. మోషే వంటి సాత్వికుని చేయవా అంటుంటాం. ఇంకా కొంతమంది భక్తుల పేర్లు పెట్టి వాళ్ళలా చేయవా ప్రభువా అని అంటూ ఉంటాం. కానీ మన జీవితంలో మాత్రం వాక్యానుసారంగా జీవించే అనుభవంలోనికి మనము రాము. అందుకనే మనము అలాంటి భక్తులలాగా ఉండలేకపోతూ ఉన్నాం. ప్రార్థన అయితే గంభీరంగా చేస్తాం, గంభీరంగా చేస్తాం, పాటలు చాలా చక్కగా పాడుతాం, వాక్యాన్ని కూడా అనేక రకాలుగా విపులీకరించి బోధిస్తాం. కానీ చాలా విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లోనే తప్పిపోతూ ఉంటాం మనం. అందుకనే మనము మన మీదికి దేవుని యొక్క ఆత్మాభిషేకము మన మీద దిగట్ల. ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడట్లేదు. కారణం ఏమిటంటే, ఇదిగో ఈ విషయాలే, చిన్నదే కదా అనేటటువంటి తృణీకార స్వభావంతో మనం ఉంటాం. దేవుడు చూచి చూడనట్టుంటాడులే అన్నట్లుగా ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు ఆ అజ్ఞాన కాలములో చూచి చూడనట్టు ఉన్నాడంట. కానీ ఇప్పుడు ఆయన చూచి చూడనట్లుగా ఉండడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము మారు మనసు పొందకముందు, రక్షణలోనికి రాకముందు మనము ఎన్నెన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఇదేముందిలే అన్నట్లుగా. మారు మనసు పొందిన తర్వాత ఒక క్రైస్తవుడు అలాగున జీవించటము అది దేవుని దృష్టికి న్యాయమైనది కాదు. అందుకని చాలామంది చూడండి, అసలు కొంతమంది ఏమనుకుంటారంటే, ఇందాక దైవజనులు చెప్పారు కదా, మందిరానికి ఆరంభములో ఆది క్రైస్తవులు వాళ్ళంతా టయానికే వచ్చేవారు. ఆత్మీయ ఆకలి ఉండేది, ఆత్మ నడిపింపలా ఉండేది, ఎప్పుడు కలుసుకోవాలా అనే ఉత్సుకత వాళ్ళలో ఉండేది. అందువలన వాళ్ళు తొందరగా కలుసుకునేటటువంటి వారు, సమయానికి చేరుకునేటటువంటి వారు. అలాంటిది ప్రియమైనటువంటి వారులరా, నేటి దినముల్లో కొంతమంది పావుగంట లేట్ వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది అరగంట వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది మేము ఒంగోలులో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆటో వేసుకుని వచ్చేవాళ్ళు, కొంతమంది ఒక 10 మంది దాకా ఒంగోలు సంఘానికి. కరెక్ట్గా చందా పాట పెట్టేటప్పుడు వస్తారు. వారు ఏం మేలు పొందుతారో నాకు అర్థం కాల. నాకు ఆశ్చర్యం వేసేది. చందా పాట పెట్టేటప్పుడు పట్టిన తర్వాత చివరి ప్రార్థన చేసి దేవుని సేవకులు ఆశీర్వాదం ఇచ్చేవారు. ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేసుకొని వచ్చేసేవారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, వాళ్ళను వాళ్ళు సమర్థించుకుంటారు. ఎలా సమర్థించుకుంటారు? నేను కాబట్టి వస్తా ఉన్నా, గంట లేటుగానే అసలు వస్తున్నా కదా, ఇది సంతోషించండి. చూడండి, కొంతమంది ఎవరినో బ్రతికించటానికి అన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. చూడండి, కొద్దిసేపే కదా ఆలస్యం,
కొద్దిసేపే కదా, ఒక అరగంటే కదా, పాటలు అయిపోయిన తర్వాత వచ్చాయి కదా, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చాయి కదా, వాక్యానికి వింటా ఉన్నాను కదా అన్నట్లుగా ఉంటారు కొంతమంది. లేదు ప్రియమైనటువంటి వారులారా, చూడండి, నేను అంటాను అలాంటి వాళ్ళని కూర లేకుండా ఉట్టి అన్నం వేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పాటలు లేకుండా, దేవుని స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా ఎలాగునా ఓన్లీ వాక్యమే వింటే హృదయాన్ని సిద్ధపరచుకోవద్దా? హృదయాన్ని దేవుని వాక్యము కొరకై సిద్ధపరచుకోవద్దా? అడావుడిగా వచ్చేసి టక్కున కూర్చొని కొంతమంది కనిపెట్టుకొని ఉంటారు దగ్గరలో, ఎప్పుడు ఆరాధన పాట పాడుతూ ఉంటారో అప్పుడు పాస్టర్ గారు ఇటు చూడ్డు కాబట్టి టక్కన దూరుదాం అన్నట్టుగా. చూడండి, అది సరైనటువంటి క్రమము కాదు. క్రమము లేనివారు అక్రమము చేయువారు. చూడండి, మేమేం చేసామండి అని అంటే, దేవుని సన్నిధికి సమయానికి రాకపోవటమే అక్రమం. దేవుని సన్నిధికి అసలు పూర్తిగా రాకపోవటమే అక్రమం. ఎవరికి? బయట వాళ్ళకి కాదు, మారు మనసు పొందిన వాళ్ళకి, రక్షణ పొందినటువంటి వారికి, బల్లలో చెయ్యి వేసేటటువంటి వారికి. చూడండి ప్రియ సంగమా, ఇలాగున మనము సమర్థించుకుంటూ ఉంటాం. చిన్నదే కదా, చిన్న పొరపాటే కదా, దానికి ఇంత పనిష్మెంటా, దానికి ఇంత శిక్ష అని అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎందుకు దానియేలు వంటి వారిని కాలేకపోతా ఉన్నాము? మనమైతే అడుగుతాం, ప్రభువా నన్ను దానియేలు చేయవా, విశ్వాస విషయంలో అబ్రహాం వంటి వాడిగా చేయవా, ఇదిగో మోషే వంటి సాత్వికుని చేయవా అని అడుగుతూ ఉంటాం. కానీ ఆచరణలో వచ్చేలోపు మనము అనుసరించేటటువంటి వారిగా ఉండం. చూడండి, దానియేలు గ్రంథము ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ఒక్కసారి చూస్తే ఎహెజ్కేలు తర్వాత ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైనటువంటి వాళ్ళు చదువుదాం. ఇక్కడ చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, దానియేలు యొక్క దినములలో చూడండి, ఒక జీవోపాస్ చేశారు. కొన్ని దినములు, 30 దినములు రాజుకు తప్ప ఎవరికీ ప్రార్థన చేయకూడదు. ఏ జనమైనప్పటికీ కూడా వారి వారి దేవతలకి, వారి వారి దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు. కానీ రాజుకే ప్రార్థన చేయాలి, ఆయననే పూజించాలి, సేవించాలి అన్నట్లుగా చట్టము వచ్చింది. ఈ చట్టము దేనికి వచ్చింది అనంటే దానియేలును ఇరుకున పెట్టడానికే వచ్చింది. దానియేలుకు ఇబ్బంది కలగజేయటానికే ఆ చట్టం వచ్చింది. మరి చూడండి, దానియేలు ఏమన్నా మానుకున్నాడా? దానియేలు ఏమన్నా ప్రార్థన మానుకున్నాడా? అదే కదా ఇక్కడ ఏం చెప్పబడతా ఉన్నది? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూసారా ప్రియమైనటువంటి వారులారా, దానియేలు ఎందుకు దానియేలు అయ్యాడు? ఎందుకు అంత చరిత్రలో గొప్పవానిగా మిగిలాడు అనంటే, ఇట్టి శాసనము నిర్ణయింపబడినదని తెలిసినప్పటికీ కూడా చూడండి, మనం అనుకోవచ్చు
దేవుడు వినడా? నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? వంట చేసుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు వినడా? లేకపోతే పడుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడా? బాత్రూంలో స్నానం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడా? అమ్మో, ఈ చట్టాన్ని మనం తప్పించుకోవాలి. దేవుని వాక్యం ఉంది కదా, పాముల వలె వివేకమును పావురముల వలె నిష్కపటులై ఉండడని. అందుకని మనం జ్ఞానంగా పోదాం అన్నట్టుగా దానియేలు వ్యవహరించాడా? ప్రియమైనటువంటి వారులారా చూడండి, అనుదినము ముమ్మారు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు తెరచి ఉండగా ఆయన ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించినట్లయితే రాబోయే దినాల్లో అట్లాంటి చట్టాలు కూడా వస్తాయి, అలాంటి చట్టాలు కూడా వస్తాయి. చూడండి, ఇక్కడ దానియేలు తన మీదికి మరణ శాసనము వస్తుందని ఆయనకు తెలుసు. అయినా కానీ దేవుణ్ణి ప్రార్థించుట విషయంలో ఆయన మానలేదు. జ్ఞానంగా చేసుకోవచ్చు ప్రార్థన, కానీ ఆయన అలాగూ చేయలా. ప్రియమైనటువంటి వారులారా, భక్తులు అలాగున ఇది చిన్నదే కదా ఈ సమస్య అని వాళ్ళు గనక ఊరుకున్నట్లయితే ఈనాడు ఆయన గురించి మనం చెప్పుకునేటటువంటి వారం కాదు. దేవుని కొరకు ఆయన నిలబడకపోతే, దేవుని కొరకు ఆయన అలాగున చేయకపోతే ఈనాడు ఆయన గురించి మనం చెప్పుకునేటటువంటి వారము కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకనే చూడండి, దానియేలు ఎక్కడ భయపడలేదు, ఆ చట్టానికి లోబడలేదు. ఆ చట్టమునకు లోబడలేదు, కానీ తన దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన పట్టబడ్డాడు, అరెస్టు చేయబడ్డాడు, సింహాల గుహలో వేయబడ్డాడు. చూడండి, రాజుకు ఇష్టం లేదు. రాజుకు దానియేలు ఆయన మంచివాడు, గుడ్ క్యారెక్టర్, దేవుని భయము కలిగినటువంటి వాడు అని ఆయనకు తెలుసు. కానీ చట్టము బలవంతాన ఆయన చేత చేయించారు. అలాగున ఆయన్ను ఎలాగైనా ఇరికించాలి, ఎలాగైనా మరణము ఆయన మీదకి రావాలి అన్నట్టుగా వాళ్ళు అలాగున చట్టం చేశారు. అందుకనే చూడండి, ఆయనను జైల్లో సింహాల గుహలో వేశారు. అయితే రాజుకు నిద్ర పట్టల. తెల్లవారిందాక ఆయన త్రాగటం మానేశాడు, నాట్యం చూడటం మానేశాడు, నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా అని చూశాడు. పెందలకడనే వెళ్ళి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ భక్తి నిన్ను కాపాడనా అని చెప్పి చూడండి ఆయన మాట్లాడుతుంటే, రాజు చిరంజీవి అవునుగాక అని. చూడండి, దానియేలు నేను సజీవుడుగా ఉన్నానని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఇంకా ఇదే దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, 8వ వచనం నుంచి, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతికి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందననుగ్రహించెను గనక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ప్రియమైనటువంటి వాళ్ళు చూడండి, ఇశ్రాయేలు దేశము నుంచి పట్టబడినటువంటి ఈ యొక్క చెరపట్టబడి తీసుకొని వెళ్ళినటువంటి ఈ యొక్క దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు సపరేట్ చేయబడి జ్ఞానవంతులు గనక రాజుకు తన రాజ్యములో అవసరత కొరకు వీళ్ళను సిద్ధపరచమని నేను భుజించేటటువంటి భోజనము వాళ్లకు పెట్టేసి వాళ్ళను 10 దినములైన తర్వాత పరీక్షించమని నపుంసకుల అధిపతికి చెప్తే, అదే మనమైతే ముఖ్యమంత్రితో భోజనము, ప్రధానమంత్రితో భోజనం అంటే ఎగిరి గంతేస్తాం. చూడండి,
కలవరి టెంపుల్ ఆయనతో టిఫిన్ చేయాలంటే 25,000, భోజనం చేయాలంటే 50,000, ఫోటో దిగాలంటే 10,000. దానికి ఆ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది. 10,000 ఇచ్చి ఫోటో దిగొచ్చి ఆ ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు. చూడండి, ఇక్కడ ఏ ఆఫర్ లేకుండా, ఏ విధమైనటువంటిది లేకుండా ఏం చేస్తా ఉన్నాడు? రాజు భుజించు భోజనమును పానమును త్రాగటానికి వాళ్ళకు ఆఫర్ వచ్చి, మనమైతే ఎగిరిగా అంత వేసేవాళ్ళం. చూడండి, కానీ ఎందుకు తిరస్కరించాడు అనంటే అది విగ్రహములకు బలి అర్పించిన తర్వాత రాజుకు భోజనం చేసి వడ్డించేటటువంటి వారు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనం అనుకోవచ్చు ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధమైపోయింది కదా, ప్రార్థన ద్వారా అనుకూలమైన వాక్యాలను చూసుకుంటాం. పౌలు ఇలా చెప్పాడు కదా, అనుకూలమైనటువంటి వాక్యాలు ప్రార్థన చేసుకుని ప్రసాదం తిన్నా ఏం కాదంట. నిజమే, ఏం కావద్దు. పండు తిన్ను దినమున నిశ్చయముగా చచ్చదవని దేవుడు చెప్తే సాతాను వచ్చి మీరు సావనే సావరన్నారు. తినంగానే చచ్చారా వాళ్ళు? సావలా, వెంటనే సావలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ చాలామంది అనేకులను మనుష్యులను మెప్పించటానికి, చూడండి, మనుషుల యొక్క మెప్పును కోరుకొని వాళ్ళతో, చూడండి, కొంతమంది ఏ ఆత్మను ప్రదర్శిస్తారు అంటే లౌకిక ఆత్మను ప్రదర్శిస్తారు. దేవుని ఆత్మ ఏ విధముగా నడుపుతున్నదో ఆ రీతిగా నడవకుండా, చూడండి, వాళ్ళు లౌకిక ఆత్మను, బంధువులను మెప్పించటానికి, స్నేహితులను మెప్పించటానికి వాళ్ళు ఏం చేస్తారు అనంటే వాళ్ళు ఇచ్చినటువంటివి స్వీకరిస్తారు. ఏముంది ఇందులో? విగ్రహములు ఒట్టివన్నారు కదా, దానికి పెట్టినది కూడా ఒట్టిదే కదా అన్నట్టుగా ఏం చేస్తారు? వాటిని స్వీకరిస్తారు. కానీ ఇక్కడ చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలి అర్పించిన తర్వాత అది వంట చేసి రాజునకు వడ్డించేటటువంటి వారు. అలాంటివి వీళ్ళు కూడా నిజదేవుడు, సత్యదేవుడు, లోకరక్షకుడినైన దేవుణ్ణి సేవించేటటువంటి వీరు, సృష్టికర్తను సేవించేటటువంటి వీరు అవి తినటానికి ఇష్టపడాల. చూడండి, ప్రియమైనటువంటి వారు, అది చిన్నదే కదా. చూడండి, ప్రార్థన చేసుకుంటే అది పరిశుద్ధపడుతుంది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామందిని గమనించినట్లయితే వాళ్ళు పనిచేసే ఉద్యోగాల్లో, స్థలాల్లో, ఆ యొక్క పని చేసే స్థలాల్లో, ఉద్యోగం చేసే స్థలాల్లో, చదువుకునే స్థలాల్లో తాను క్రైస్తవుడని చెప్పుకోవటానికి కూడా ఇష్టము లేక కొన్నిటిని వారు ధరిస్తారు. చిన్నదే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. వీళ్ళు తింటే ఏమవుతుంది? ఏమైనా ప్రాణం పోయిద్దా? తినకపోతేనే ఒక రకంగా ప్రాణం పోయిద్ది. ఎందుకని? నపుంసకుడు కనుక పోయి, అయ్యా మీరు తినే భోజనం పెడతామంటే వీళ్ళు వద్దంటున్నారు ఈ యవనస్తులు అనంటే, వీళ్ళ తలలు కోటగోడకి ఏలాడదీయండి అని అంటాడు. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములలో క్రైస్తవులు రాజీ పడేటటువంటి భక్తిని అలవరుచుకుంటూ ఉన్నారు. మనుషులను మెప్పించేటటువంటి భక్తిని అలవరుచుకుంటూ ఉన్నారు. దేవుని సంతోష పెట్టడానికి బదులుగా మనుషులను సంతోష పెట్టేటటువంటి వారిగా మారిపోతూ ఉన్నారు. అందుకనే మన దేవుడు ఎందుకు వాడుకోడండి మనల్ని? ఎందుకు తన ఆత్మతో నింపడండి? ఎందుకు తన అభిషేకం మనకు ఇవ్వడండి? ఎందుకు మనకు వాక్శక్తిని ఇవ్వడండి? ఇస్తాడు ఆయన. కానీ అందుకే దేవుని వాక్యం ఉండదు. కొద్దిగలో నువ్వు నమ్మకంగా ఉంటేనంట, చూడండి, గొప్ప వాటిని కూడా నీకు అప్పచెప్తారంట, పెద్ద వాటిని కూడా నీకు అప్పచెప్తారంట. కొంతమంది, నా వైఫ్ సీజన్ గ్లాస్ అనేటటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీకి అకౌంటెంట్గా చేసింది. అకౌంటెంట్గా చేస్తే వాళ్ళు జీతం ఇచ్చేటప్పుడు ఒక 5,000 ఎక్కువ ఇచ్చారు. ఈమె ఏం చేసిందంటే, జీతం ఇచ్చిన ఆయన ముందు లెక్క పెట్టుకోవడం ఎందుకని చెప్పి ఆ డబ్బులు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చి ఇంటికి వచ్చేసి లెక్క పెట్టుకుంటే 5,000 ఎక్కువ ఉన్నాయి. లెక్క పెట్టుకుంటే 5,000 ఎక్కువ ఉన్నాయి. 5,000 ఎక్కువ ఉంటే వెంటనే
ఫోన్ చేయమ్మా అంటే ఫోన్ చేసి, సార్ 5,000 ఎక్కువ వచ్చినాయి అని అంటే, వచ్చినాయా, రేపటికి వచ్చేయలేను. అది ఏంటది? టెస్ట్. మొదటి జీతం అప్పుడే. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడన్నటువంటి గ్రహింపు అనేక మందికి ఉండదు. ఎందుకని? అల్లాయి బిల్లాయి క్రైస్తవులుగా ఉంటున్నారు ఈ దినాల్లో చాలామంది. ఎందుకు క్రీస్తును చూపించలేకపోతూ ఉన్నారు? రోషము కలిగినటువంటి భక్తిని ఎందుకు ప్రదర్శించలేకపోతూ ఉన్నారు? మీ నీతి క్రియలు, మీ సత్క్రియలు మనుషుల ఎదుట చెయ్యండి అని అంటే ఎక్కడ కనపడతా ఉన్నాయి మనలో? రోషం అనేటటువంటిది మనలో ఉండట్లేదే. ఎందుకు రావట్లే? చాలామంది చెప్తా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు కదా. చాలామంది చెప్తారు, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ వస్తున్నారు కదా, మీరెందుకు రారు? ఆ పాస్టర్ గారు వస్తున్నారు కదా. నిన్ననే ఒక రీల్ చూశాను నేను, సాంబశివరావు ఎవరు వాళ్ళే పాస్టర్లే, అంగీలు వేసుకున్నారు, తాళ్ళు కట్టుకున్నారు, అబ్బాయికి నలుగు పెడుతున్నారు. ఇతర పాస్టర్లు వచ్చి అబ్బాయికి నలుగు పెడతా ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, నేను బెన్నన్న ఎలకాన సాంబశివరావు ఒకరోజు వివాహ వర్తమానం ఇవ్వటానికి పొందూరు పోయాం. పొందూరు పోతే తాగి డ్యాన్సులు వేస్తున్నారు, నలుగులకు సిద్ధమవుతా. ఆ పెళ్లి కొడుకుని పిలిచి నలుగు పెట్టిన, డ్యాన్సులు వేసిన తాగి, నేను పెళ్ళిలో వర్తమానం ఇవ్వను, నేను ఉండనని చెప్పాను. అని చెప్తే వాడు పోయి బతిన్లాడాడు. పాపం బతిన్లాడాడు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? లోన ఇంకొకడు పడ్డాడు కదా, అందుకని వాళ్ళు ఊరుకోరు. నలుగు పెట్టాల్సిందే, ఈ తాగి ఊగాల్సిందే, డీజే ఉండాల్సిందే. నన్ను పిలిచిన పాస్టర్ గారు ఏరియా స్థలానికి వెళ్ళాడు. నేను చెప్పను కూడా చెప్పాల, మేమందరం చలో అని వచ్చేసాం. ఆయన ఏమన్నా బాధపడిని, వాళ్ళు బాధపడతారని వాళ్ళతో మనం రాజీ అవుతామా? వాళ్ళు బాధపడతారని మనం రాజీ అవుతామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. ఇది చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా. చూడండి, పెళ్ళిళ్ళప్పుడు ఇట్లాంటప్పుడు పాస్టర్లను విశ్వాసులు ఎంత సతాయిస్తారంటే అంత సతాయిస్తారు. ఇది చిన్నదే కదా, జాగ్రత్త, నువ్వు చేసుకుంటే అటు చేసుకో, మమ్మల్ని ఎందుకు పిలవటం? నీ పాపంలో నేనెందుకు పాలు భాగస్తున్నావాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలా, మనుషులను సంతోషపెట్టాలా? ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. దానియేలు చూడండి, దానియేలుతో ఉన్నటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు రాజీ పడ్డట్లయితే చట్టాలను మార్చేవారు కారు. వాళ్ళు రాజీ పడ్డట్టయితే దేవుని నామానికి మహిమ తెచ్చేటటువంటి వారు కారు. ఈ దినములలో ప్రతి ఆఫీసులో క్రైస్తవుడు ఉంటా ఉన్నాడు, ప్రతి పనుల దగ్గర క్రైస్తవుడు ఉంటున్నాడు. క్రైస్తవుడుగా జీవించకపోబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, అనేక మంది క్రీస్తులోనికి ఆకర్షించలేకపోతా ఉన్నాం మనం. మేమిస్తే వాళ్ళు తీసుకొని తింటున్నారండి, మీరెందుకు తీసుకోరు? ఓ పెద్ద ఆయన నా కొరియర్ సర్వీస్లో ఒకసారి కుర్రోడు రాలేదని ఒక దగ్గరికి నేను ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి వెళ్తే ఆయన 1000 రూపాయలు తీసిస్తా ఉన్నాడు నాకు. మంచోడు. 1000 రూపాయలు దేనికండి అన్న? దసరా మామూలు ఉంచుకో అన్నాడు. నీకు కావాలంటే ఇస్తాను, ఏంది అట్లా మాట్లాడతావు అన్నాడు. నేను తీసుకొని ఇట్లాంటివి నేను ప్రార్థన పోయాను. అదేంది, మేము ఇస్తున్నాం కదా అన్నాడు. నువ్వే ఇస్తావు, నేను తీసుకొని అంటున్నాను కదా అన్న. నేను కొరియర్ బిజినెస్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు, ఆర్పిఎఫ్లు, టీసీలు రైల్వే స్టేషన్లో లంచాలు ఇవ్వాలా, పెద్ద పెద్ద లోడ్లు దిగుతాయి కాబట్టి నేను ఇచ్చేవాడిని కాదు. నన్ను మాటికి ఫైన్లు వేసేవాళ్ళు. నాకు ఫైన్లు వేస్తే వాళ్ళు చూసి వాళ్ళకి ఇసుకు పుట్టింది. నన్ను బాగా వేధించాడు ఒకడు, గంగాధర్ అనేవాడు. గంగాధర్ జాగ్రత్త, నువ్వు దెబ్బతింటావు, నువ్వు మారవా అన్నాడు. నేను మారాను కాబట్టి నేను నీకు ఈయన అంటున్నాను అన్న.
వాడికి మరుసటి రోజుకు పెరాలసిస్ వచ్చింది. మంచి ప్రార్థనలో ఉండేవాడిని, నన్ను ఇరికిచ్చేసి 2000 రాశాడు. అప్పట్లో 2000 రాశాడు వాడు. నువ్వు దెబ్బతింటావన్నా చెప్పా, భయం లేకుండానే చెప్పా. ఇంకా అది వాళ్ళకి భయం వచ్చేసి మీరు ఏదో ఒకటి చేయండి అన్నాను. అప్పుడు నేను పాస్టర్ని కూడా కాదు. అప్పుడు జనవరికి క్రిస్టమస్కి కావాలంటే మీకు వాళ్ళు మాకు టేబుళ్ళు చైర్స్ ఇప్పియండి అన్నారు. ఏది ఆఫీస్కి అయితే ఇప్పిస్తాలే అని అట్లాగే ఇప్పించా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నది. నీవు ఇబ్బంది పడకూడదని చిన్నదే కదా అని రాజీ పడిపోతా ఉన్నారు ఈ దినాల్లో. లోకస్తులు రాజీ పడ్డారంటే అది వేరే విషయం. నిన్ను రాజీ పడటానికి కాదు, రాజీ పడటానికే ఉంటే లోకములో నుండి దేవుడు నిన్ను సపరేట్ చేసేవాడు కాదు. లోకములో నుండి నిన్ను తన చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చేవాడు కాదు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనమైతే ఏంది ఎమ్మెల్యే ఇంటి దగ్గర భోజనాలు పిలిస్తే వద్దంటాడు. ఏందినా ఈ పాస్టర్ పిచ్చి పాస్టర్ అట్టుంది, తిక్కలోడు అట్టుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు, దేనికి చేయబడతా ఉన్నావు, ఎవరితో నువ్వు సమాధానంగా ఉంటా ఉన్నావు అంటే వాళ్ళతో మాట్లాడకూడదని కాదు, వాళ్ళతో సహవాసం చేయకూడదని కాదు. అట్లయితే మనం లోకంలోంచి వెళ్ళిపోవాలంటాడు అపొస్తలుడైనటువంటి పౌలు. అది కాదు, అక్కడ వాళ్ళ క్రియలలో నువ్వు పాలు పంచుకొనకూడదు, వాళ్ళ అన్య క్రియలలో నువ్వు పాలు పంచుకొనకూడదు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఇదే దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూడండి. 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనం. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. ఓయి నెబుకద్నెజర్ అని పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు. ఎవరండి ఇలా అనగలిగినటువంటి వాళ్ళు? వాళ్ళు రాజీ పడితే అది ఎక్కడో మైదానంలో పెట్టారు బంగారు ప్రతిమ, పొయ్యిదానికి సాగిల పడాలా? ఎవరు చూశారు? దేశంగానే దేశం వచ్చారు, బానిసలుగా పట్టబడ్డారు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, ప్రాణము దక్కించుకోవడానికి వాళ్ళు చూడలా, ప్రభువుకు మహిమ రావాలని వారు చూశారు. చూడండి, రాజుకు కడుపు కాలిపోయింది, నన్నే పేరు పెట్టి పిలుస్తారా? నువ్వు పెట్టిన ప్రతిమకు మేము మొక్కమని అంటారా? 7 అంతలు చేశాడంట. 7 అంతలు చేసి అందులో వాళ్ళని వేస్తే వాళ్ళకు తోడెవరున్నారు? 4వ వ్యక్తి దేవుడు తన దూతనంపి వాళ్ళను కాపాడాడు. తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. 28వ వచనం చూస్తే ఆ రాజు ఏమంటున్నాడు? వాళ్ళని అగ్నిగుండంలో వేసినటువంటి రాజు, నెబుకద్నెజరు, షద్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడినని వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండని అంతటి నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించారు. సరే, ఎలాంటి చట్టం వచ్చిందండి?
దేవుని దృష్టిలో మనము నమ్మకంగా ఉంటే, దేవుని కొరకు నిలబెడితే, మన దేహములను అవసరమైతే కాల్చబడటానికి అప్పచెబితే, చూడండి, ఎవరైతే 7 అంతలు హెచ్చుగా ఆ అగ్నిని తయారు చేయమన్నాడో, అందులో వేయించాడో, అతనే ఈ దేవుణ్ణి ఎవడైనా దూషించిన వాడి ఇల్లు పెంటకొప్ప అయిపోయింది, జాగ్రత్త అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి, ఎందుకని ఆ సంస్థానములు వాళ్ళు హెచ్చింపబడ్డారంట, వాళ్ళ దేవుణ్ణి ఆరాధించాలని చెప్తా ఉన్నారంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు భక్తిలో నిలబడగలిగితే నువ్వు దేవుణ్ణి చూపించగలవు. నీ దేవుణ్ణి చూడండి, మీరు క్రైస్తవులా అని అనగలరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజీ పడిపోతే చూడండి, టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున అందరిని పిలిచారు, పోతే ఎమ్మెల్యే గారు మనిషికి 2000 బట్టలు ఇస్తారంట క్రిస్మస్ సందర్భంగా. మనందరినీ పలానా చోట కూడుకోమని అన్నారు. ఏమన్నా మీకు బట్టలు లేవా అన్నా. నేను, నీకు బట్టలు లేవా అన్నా? మీరు చేసిన ఉద్యోగం ఏంది? దాన్ని వదిలిపెట్టి దీనికి వచ్చి 2000 కోసం, వాడిచ్చే గుడల కోసం అక్కడికి పోవాలంటన్నా. మనందరం, నేను ఒక 10,000 ఇస్తానన్నా, మీరు అందరూ వేసుకోండి. మనం మొత్తం 150 మంది పాస్టర్లు ఉన్నాం. ఎవడి స్తోమత కొద్ది వారికి వేసి క్రిస్మస్కు దుప్పట్లు పంచుదామన్నా, అందరికీ దుప్పట్లు పంచుదామన్నా. అవును తమ్ముడు, నిజమే, కానీ వాళ్ళతో మనకు అవసరతలు ఉంటాయి అంటున్నాడు. నువ్వు పోతే పో, మేము రాములే అని చెప్పి. చేపల సీనన్నా నేను, మేము రాములే, మీరు వెళ్ళండి. వాడిచ్చే భోజనం, వాడిచ్చే పలావు, వాడి సుత్తి అంతా వినాల 3 గంటలు కూర్చొని, ఆ 2000 కోసం, డబ్బుల కోసం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువైపు మనం వెళ్తా ఉన్నాం? క్రీస్తును, అదే చూడండి, ముస్లిం మస్జిద్లోకి వెళ్ళినప్పుడు చాలా భయపడతారు రాజకీయ నాయకులు. చర్చిలకు వచ్చినప్పుడు భయపడట్లా. కారణం ఏంటి? ఎగబడతారు ఫోటోల కోసం. వాడి ఫోటో కోసం నువ్వెందుకు ఎగబడాలా? నువ్వెందుకు ఎగబడాలా? నీతో ఫోటో దిగటానికి వాడు ఎగబడాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. శ్రమను తప్పించుకుందామని మనం అనుకుంటే, రాజీ పడదామనుకుంటే శాశ్వత నరకాగ్నిలోనికి వెళ్ళవలసి వస్తుంది. ఇది చిన్నదే కదా, కొద్దిగా లోబడితే పర్వాలేదు కదా, చిన్న అబద్ధం ఆడితే పర్వాలేదు కదా, కొద్దిగా రాజీ పడితే పర్వాలేదు కదా. ఈ దినములలో ఇలాంటి క్రైస్తవ్యం ఎక్కువైపోయి, రాజీ పడిపోయి, ఇది చిన్నదే, ఇది చిన్నదే, జాగ్రత్త, చిన్నదే అనుకొని రంజిత్ ఓఫీర్ గారు ఒక మాట అన్నాడు. ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణం చేస్తూ నైట్ గుడారం వేసుకున్నాడంట. నైట్ గుడారం వేసుకుండి కొద్దిగా గ్యాప్ పెట్టాడంట ఈ గాలి రావటానికి. గ్యాప్ పెడితే తన ఒంటెను పక్కన పడుకుందంట. అది కొద్దిసేపటికి దానికి కూడా సలేసి మూతి లోనకు పెట్టిందంట. మూతి లోనకు పెట్టేసేసి అట్లా తెల్లారులేకి అదే మొత్తం ఆక్రమించేసి అతన్ని బయటికి నెట్టిందంట. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అపవాదికి చోటివ్వకుడి, వానిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించట్ల ఈ దినాల్లో పాపమును ఎదిరించట్ల, రాజీ పడేటటువంటి ఎవరో ప్రోన్ చేస్తారు. చూడండి, ఇంక వాళ్ళతో అసుకేసుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. రేపు కూడా వస్తుంది అన్నమాట, ఎల్లుండి వస్తుంది, ఇంక మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. ఏం లేదు తెలిసిన అమ్మాయి, ఏం లేదు తెలిసిన అబ్బాయి, సిస్టర్, బ్రదర్, ఏమైపోయింది? అలా ఆక్రమించేసి, పాపము నిన్ను ఆక్రమించేసి ఎవరినైనా. ప్రియమైనటువంటి వారిలో చిన్నదానికి నువ్వు చోటిస్తే ఏమైపోయింది? సూదిలాగొచ్చి దెబ్బలంలా తయారయ్యాడంటారు చూసారా?
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, చిన్నది, అది చిన్నది అని నీవు అనుకుంటున్నావేమో. చూడండి, ఇక్కడ వీళ్ళు నిలబడ్డారు కాబట్టి, అగ్నికి కూడా భయపడలేదు కాబట్టి, దేహములను అప్పగించటానికి వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ఆ దేశ చట్టమే మారిపోయింది. దేవునికి మహిమ వచ్చింది, దేవునికి ఘనత వచ్చింది, చట్టం మారిపోయింది. వారు ఆ రాజ్యములో ప్రముఖులైపోయారు. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకని మనము చేయలేకపోతున్నాం? ఎందుకు మనము దానియేలులా కాలేకపోతా ఉన్నాం? ఎందుకు మనము షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె మనం మారలేకపోతా ఉన్నాం? కారణం ఏమిటి? చిన్న చిన్న వాటిలోనే మనము, చూడండి, భక్తులు ఆ చిన్న వాటిని జయించారు కాబట్టి వాళ్ళు ఈ దినాల్లో చరిత్రలో వాళ్ళు నిలిచిపోయారు. మనకైతేమి, వచ్చు తరానికైతేమి వారు మాదిరిగా ఉండిపోయారు. వారు మాదిరిగా ఉండిపోయారు. అనేకులకు వాళ్ళు మాదిరిగా నిలిచిపోయారు. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. చూడండి, యెహోషువ గ్రంథం మనము చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18, 19 చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెనని యెరికోకు ముందు, యెరికో మీదికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషువకు అండ్ టీముకు ఇవ్వబడినటువంటి హెచ్చరిక ఆ దేవుని యొక్క వాక్యం. చూడండి, అయితే ఏం చేశారు ఇక్కడ? 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపగించెను. చూసారా? చూడండి, ఇక్కడ 21వ వచనం చూడండి, ఇక్కడ ఏమని ఉంటుందో. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చెప్పినదంతయు ఒప్పుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక దేశం మీదకి, యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంత బంగారం కొల్లగొట్టింటారు, ఎంత వెండి కొల్లగొట్టింటారు, ఎంత వస్త్రాలు కొల్లగొట్టి ఉంటారు. కానీ ఇంత దానిలో ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారు అన్నట్టుగా ఈ యొక్క ఆకాను వెండి బంగారు కమ్మి ఒక చిన్న వస్త్రపు ముక్క, సీనారు పై వస్త్రమట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరు చూస్తారు? దేవుడు చూడట్లేదా? నువ్వు చేసేది దేవుడు చూడట్లేదా? మనం చేసేది దేవుడు చూడట్లేదా? 139వ కీర్తనలో చాలా స్పష్టంగా ఉంటుంది. నేను కూర్చుండుట, లేచుట, పరుండుట నాకు అసలు ఆలోచన కలగకముందే నీ వెరుగుదు అని అంటున్నాడు. కొంతమంది ఎవరు చూశారు? పాస్టర్ గారు చూశారా? సంఘంలోని పెద్దలు చూశారా? నా ఇరుగు పొరుగు వారు చూశారా అని అనుకుంటారు. కానీ పరమునందున్న దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపు అనేకులలో ఉండదు. చిన్నదే కదా. మాకుండేవాడు ఒక బ్రదరు, పొద్దున్నే ఒకడు రిక్షా మీద ఆకుకూర కట్టలు, కరేపాకు తీసుకొని పోతుంటే దాని అమ్మడి పడి పీక్కుంటున్నాడు. ప్రార్థనకు వచ్చేవాడు. నేను అరిశాను, ఏమన్నా బుద్ధి ఉందా కొండలు? ఆ తోటకూర కట్ట అప్పట్లో 3 రూపాయలు.
కరేపాకు తిప్పి కొడితే ఒక ₹10 పెట్టేవాళ్ళు. చూడండి, చిన్నదే కదా. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనము గమనించినట్లయితే ఇక్కడ ఆకాను చిన్న చీనారు వస్త్రమే కదా, 50 తులముల వెండే కదా, 200 తులముల బంగారు కమ్మియే కదా. ఎప్పుడో చప్పును తీసి చక్కన పెట్టేశాడు. మా బంధువుల్లో ఒకడు చిన్నప్పుడు నేను ఎందుకో జొన్న కోతకు వస్తూ ఉంటే వెళ్ళే తల్లుబాళ్ళు, మా బంధువేలే, జొన్న కోతకు వస్తూ ఉంటే ఆ చివర ఓనర్ ఉండేవాడు. ఓనర్ ఉంటే ఈడ మూట కట్టేసేసి వీడు తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో శ్రమలో ఉంది. చూడండి, పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఎట తీసుకెళ్తాడు తెలుసా? మిఠాయి బండి దగ్గరికి ఎత్తుకుంటాడు. ఇట్టెత్తుకొని మిఠాయి బల్ల ఎడుంటే మిఠాయిలు ఎడుంటాయి దరిశలో, ఇట్టెత్తుకుంటాడు. అమ్మాయి ఈ పిల్ల ఇది తీసుకొని తింటా ఉంటుంది. వాడు చూసి ఏందయ్యా అదంటే, చిన్నపిల్లలే తెలియక తీసుకుంది. మనం అనుకుంటాం, ప్రియమైనటువంటి వాళ్ళరా, అనేక మంది చూడండి, వాళ్ళు ఎంత శ్రమ పడతారు, ఎంత కష్టపడతారు, ఎంత పెట్టుబడి పెడతారు. 6 కాలము కష్టపడి ఆ పంటను పండిస్తే నిన్ను కోతకు పిలిస్తే కోత కోయటానికి బదులుగా వాళ్ళు కోస్తా ఉంటే కోసుకొని తీసుకొని పోతావా? మూట కట్టుకొని ఇంటికి పోయి దొల్లగొట్టుకోవచ్చని. జాగ్రత్త ప్రియమైనటువంటి వారులారా, నువ్వు అనుకోవచ్చు చాటున తిన్నది తీపి అంట. దేవుని వాక్యం ఏమని ఉంటుంది? చాటున తిన్నది తీపి అంట. తుదకది ఏమైందో తెలుసా? ముసిని పండంత చేదైపోయింది. ఎక్కడొక్కడ పట్టబడతావు. అది ముసిని పండంత చేదులో ముసిని పండంత చేదు, ఇంకే చేదు ఉండదంట. మనం కాకరకాయే చేదు అనుకుంటాం. ముసిని పండు నేను చూశాను తెలంగాణలో, పచ్చి విషం ఉన్నట్టుంటుంది అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఈ ఆకాను చేసినటువంటి పాపమునకు ఏమైందండి? ఏమైంది? ఇంటిల్లిపాది వాడి వంశమంతటిని తీసుకెళ్ళి ఆకోరు లోయలో వేసి రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. చూడండి, చేసింది ఎవరు? ఆకాను. మరి ఆకాను భార్య ఎందుకు చావాలా? ఆకాను పిల్లలు ఎందుకు చావాలా? ఆకాను సంబంధులందరూ ఎందుకు చావాలా? చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో శిక్షలు అట్టుండేవి. ఈ దినాల్లో దేవుడు కృపకాలంలో ఉన్నాం కాబట్టి ఆయన చూచిచున్నట్టు ఉంటున్నారు అనుకుంటున్నారు. ఆయన ఫైనల్ తీర్పు కోసమే చూస్తూ ఉన్నాడు. నీకు శిక్ష వస్తుంది అని అంటే, నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు నీకు ఏదైనా శిక్ష వస్తుంది అని అంటే, నిన్ను దేవుడు బాగు చేయటానికి చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏం చేసినా కానీ దేవుడు చూడకుండా నీకు అన్నీ కలిసి వస్తున్నాయనంటే, కొంతమంది చెప్తారు మాకు కలిసి వచ్చిందని. అక్రమమా నీకు కలిసి వచ్చేది? అన్యాయమైందా నీకు కలిసి వచ్చేది? పాప సంబంధమైనదా నీకు కలిసి వచ్చేది? ప్రియమైనటువంటి వారులారా, చూడండి, అది కొంతకాలం బాగున్నట్టుగానే ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నారంట? కాలు జారే చోట ఉన్నారంట. 73వ కీర్తనలో ఉంటుంది, నేను ఇంత భక్తిగా ఉన్నాను, చేతులు ముడుచుకున్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, అట్లున్నాను, ఇట్లున్నాను, నా అన్యాయంగా జీవించేవాడు బాగానే ఉన్నాడు, అది ఇదని ఏదేదో అనుకొని చిన్నగా దేవుడు అతన్ని దర్శించిన తర్వాత అతను అనుకుంటాడు, వాడైతే కాలు జారే చోట ఉన్నాడు, దేవుడు నన్నైతే క్షేమస్థితిలో ఉంచాడు అని అనుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చేసినటువంటి దానికి తక్షణమే తీర్పు రాకపోబట్టి ఈ దినములలో అనేక మంది హృదయమును కఠినపరుచుకొని ఇంకా అబ్బాయి పాస్టర్లు చెప్తూ ఉంటారు కానీ ఏం చేసినా ఏం కాదులే, అవ్వ చేసింది అదే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. రాజీ పడేటటువంటి భక్తిలో ఉంటా ఉన్నావా? చిన్నదే అనుకుంటా ఉన్నావా? సమర్థించుకుంటా ఉన్నావా?
ఎందుకు నీ భక్తి ఎదగట్లేదు? నువ్వు కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలంటున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు. మీరు బోధకులు కావలసినటువంటి వాళ్ళు, కానీ మరలా మీకే మూలపాఠాలు చెప్పాల్సి వస్తుంది అని అంటున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు కావలసినటువంటి వారు, ఎంత ఎత్తుకు ఎదగాల్సినటువంటి వారు. ఎన్నాళ్ళ నుంచి వాక్యం వింటూ ఉన్నాం, ఎన్నాళ్ళ నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, ఎన్నాళ్ళ నుంచి మనము క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, జాగ్రత్త. అది చిన్నది అనుకుంటున్నావా? చిన్న మాట ఏమన్నా నాలుక అగ్నియే, అది పాప ప్రపంచమై ఉన్నదంట. చూడండి, అది ఒక మాటను అట్టు వదిలేస్తే చాలు, అదేమంటది? కత్తితో పొడిచినా కానీ వాడొక్కడే ఇదవుతాడు. ఒక్కోసారి నాలుగుతో పొడిస్తే గనక సమాజమే ఇదైపోయింది. చిన్న మాట కాడ ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అపొస్తల కార్యములు చూద్దాం, మనం ముగించుకుందాం. అపొస్తల కార్యములు 5వ అధ్యాయం, అపొస్తల కార్యములు 5వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. చూడండి, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మెను పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా. సరే, ప్రియమైనటువంటి వారులరా, ఇతను చేసిన పొరపాటు ఏంటండి? సంఘంలో ఎవరన్నా పొలం మీకు ఎద్దుగా ఏదైనా డబ్బులు తెస్తే నేను అడిగాను అనుకో, అసలు నీకు ఎందుకయ్యా, ఆ పాస్టర్ గారికి ఎందుకయ్యా, ఇచ్చింది ఏదో తీసుకోక అని అంటారా లేదా? కానీ ఆ దినాల్లో పరిశుద్ధాత్మ బహు బలముగా పనిచేస్తున్నటువంటి దినములలో పరిశుద్ధాత్మ, చూడండి, భార్యాభర్తలు కొంతమందికి అస్సలు పడదు, కానీ ఇట్లాంటి విషయాల్లో ఏకీభవిస్తారు. దేవుడికి ఎగ్గొట్టే విషయంలో ఇద్దరు ఏకీభవిస్తారు. చూడండి, ఆమె చూడు, 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనున్నాయి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. ఆమె కూడా చచ్చిపోయాను. చూసారా, ప్రియమైనటువంటి వారులరా, పొలం ఎవరిది? వారిదే. అమ్మేటప్పుడు చూడండి, లెక్క పెట్టుకుంటా ఉన్నారు. కట్టలు వచ్చేలకే 2 కట్టలు పక్కనే వేయకూడదా? 2 కట్టలు పక్కనే. పాస్టర్కి ఏం తెలుస్తుంది? చూడండి, ప్రియమైనటువంటి వారులరా, ఇద్దరు ఏకీభవించారు. రేపొద్దున మనము ఏదన్నా ముసల్తనం వస్తే ఎట్ట బతుకుతాం? నిన్న చెప్పాడు కదా సహోదరుడు బర్నబా గురించి. బర్నబా తనకు కలిగిందంతా అమ్మేసి ఇంకా మరలా లోకం మీదకి మనసు పోకూడదని అలా చేసిన వారిలో బర్నబా ఒకడు, ఎలీషా ఒకడు. తన మరలా ఎక్కడ వ్యవసాయానికి వెళ్తాడేమోనని చెప్పి, మరలా గుర్తొస్తుందేమోనని ఆ ఎడ్లు కూడా నరికించి అవి వండించి అందరికి భోజనాలు పెట్టి ఇక ఇల్లు ముఖం చూడకుండా తల్లిదండ్రుల సెలవు తీసుకొని ఏలియాను వెంబడించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నీవు ఏది చేసినా నలుగురు చేస్తున్నారని చేయమాక. నీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే లేదు. ఇచ్చి చచ్చిన వాళ్ళు ఇల్లే. బైబిల్ మొత్తంలో ఇవ్వకపోయినా బతికుండేవాళ్ళు, ఇవ్వకపోయినా వాళ్ళు బ్రతికుండేవాళ్ళు.
ఇచ్చి చచ్చిన వాళ్ళంటే అననీయ సప్పీరా. చిన్నదే కదా, ఈ కొద్ది అమౌంటే కదా, పక్కన పెట్టుకుందాం. దేవుడి సేవకుడికి ఏం తెలుస్తుంది? ఆయనకు మనం అబద్ధం చెప్పేసేద్దాం. ఒకవేళ అడిగితే అడగడు, ఇంతే అని తీసిపోయి ఆ మూట అక్కడ పెట్టేస్తే ఏదో ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించుగాక అంటాడు, మనం వచ్చేద్దాం అనుకున్నారు. కానీ ప్రాణం పోయిద్దని వాళ్ళకి తెలియలే. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న నిర్లక్ష్యమే కదా. చూడండి ఎంతమంది కడవరి దినములలో, దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినములలో, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి, సంఘంగా ఉండాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరికొకరు మంచి కార్యాలు చేయాలని హెబ్రీ పత్రికలో రాయబడుతూ ఉంటే, ఆదివారం ఒక్కరోజే వస్తే వెళ్ళిపోయిద్దా? సరిపోయిద్దా? ఆదివారం కూడా అది అరగంట వెళ్తే సరిపోయిద్దా? ఆశీర్వాదం మాత్రం వెళ్తే సరిపోయిద్దా? కానుక వేసి వస్తే తృప్తి సరిపోతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి చాలామంది లైట్గా తీసుకుంటా ఉన్నారు, లైట్గా తీసుకుంటా ఉన్నారు ఈ విషయాన్ని. దేవుని రాకడ సమీపముగా ఉన్నదని గ్రహించట్లేదు. కొంతమంది ఎన్నెన్ని దినాలండి దేవుని మందిరానికి రాకుండా? ఎలా ఉండబుద్ధి అయిద్దండి? ఎలా ఉండబుద్ధి అయిద్దండి? ఏదన్నా కొద్దిగా ఆలస్యమైతే, చాలాసార్లు నేను వచ్చేలోపు నన్ను చూడడు ఎలకాన ప్రార్థన చేసేటప్పుడు, నీ సేవకుడు తొందరగా వచ్చేటట్టు చేయి ప్రభు అంటాడు. ఆయన చూడలేదు, కళ్ళు మూసుకుంటాడు, తెరవలేదు కాబట్టి ఆయన తెలియదు. నేను వచ్చేసా, ఆడ 8:01 కల్లా నేను ఏడుంటా. మీరేమో 7 కిలోమీటర్ కూడా లేదు, మేమేమో 7 కిలోమీటర్ల నుంచి దాటుకొని రావాలా. వాక్యం ఈరోజు తెల్లవారుజామున వాక్యం కోసం 4:15 లేచా. రాత్రి వేరే బిడ్డలు వస్తే మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోయింది. అందువల్ల ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని 5:30కు వాక్యం సిద్ధపరచుకుంటూ ఉంటే వచ్చేలోపు ఇక్కడికి వచ్చేళ్ళకే 8-7 నిమిషాలైంది. ఆయన ఒక్కోసారి ఆ నిమిషానికే నీ దాసుడు, నీ పిల్లలు తొందరగా వచ్చేటట్టుగా చేయంటే నాకు సిగ్గేస్తుంది. ఎందుకు సిగ్గే? ఆయన మీద బాధేయదు, సిగ్గేస్తుంది. ఎందుకనే తెలుసా? మైకులో అందరు వింటూ ఉంటారు, పాస్టర్ కూడా లేటుగా వచ్చాడేమో. నేను లేటుగా వచ్చటం గమనించారు ఇప్పుడు మీరు? నేను రానట్ట. బుధవారం అయినా, శనివారం అయినా, ఆదివారం అయినా వీలైనంత తొందరగా రావటానికి ప్రయత్నిస్తాం. ఒక్కోసారి మేమే వచ్చి ఉడ్చుకొని చేపలు వేసుకున్నటువంటి దినాలు ఉన్నాయి. 6 అంటే 6ంటికి మన దగ్గర ప్రారంభమైంది. టైంను మనము లక్ష్య పెట్టాలా? కొద్ది 10 నిమిషాలే కదా. ఎలా వాడుకుంటాడండి నిన్ను? ఎలా వాడుకుంటాడు? ఇక్కడ ప్రార్థన జరిగేటప్పుడు నువ్వు వేరొక స్థలంలో గడుపుతూ ఉంటే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఎవరిని? అంకిత భావం ఉన్నటువంటి వారిని, టయాన్ని మెయింటైన్ చేసేవారిని. దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలా? దావీదు అంటాడు చూడండి, ఎప్పుడు వెళ్ళాలా అని ఆయన తృష్ణకు. కొరహు కుమారులు కూడా 42వ కీర్తనలో రాస్తారు. దుప్పిన నీటి వాగుల కొరకు తృష్ణ కొనిన రీతిగా దేవాని సన్నిధి కొరకు నేను తృష్ణ కొని ఉన్నాను. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళేదనని నా హృదయము నాలో తొందర పెడతా ఉన్నది అని అంటాడు. ప్రియమైనటువంటి వారులారా, చిన్నదే కదా, 10 నిమిషాలే కదా, 5 నిమిషాలే కదా. అదే స్కూల్కి అయితే రాణిస్తారండి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, నీట్ ఎగ్జామ్ కానీ, ఎంసెట్ ఎగ్జామ్ కానీ, లేకపోతే ఇతర యూపీఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ గ్రూప్ 1 గ్రూప్ 2లు కానీ, అవి ఎంతసేపటి ముందు రమ్మంటారు? మీరు ఒక అరగంట ముందే వచ్చి మీ నెంబర్ ఎక్కడుందో ఎత్తుక్కొని, ఈ బెంచి ఎక్కడో చూసుకొని అన్నీ సిద్ధపరచుకొని లోనకు వెళ్ళాలా. తీరిగ్గా బస్సు లేట్ అయిందండి, ఆటో లేట్ అయిందండి, వెళ్ళనివ్వండి అని అంటే, పోయా చూశారులే నిన్నంట, నువ్వు ఏడే కరెక్ట్గా లేవు, నువ్వు రేపొద్దున కలెక్టర్ అయితే నువ్వేం పరిపాలిస్తావు, నీ పర్లేదులే పో అని అంటారు. కానివ్వరు. ఎంత మొత్తుకున్న కాళ్ళ మీద పడతారు. కొంతమంది కాళ్ళ మీద పడి ఏడుస్తారు. సార్, సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్, నా భవిష్యత్తు సార్ అని అంటే
యేసు ప్రభు రాకడ కూడా ఒక్క క్షణంలోనే. నేను మీకు చెప్పాను చాలాసార్లు, ఒక యూదుడు యూదురాల్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంట. ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే 90% వివాహం అయిపోయినట్టే, 90% వివాహం అయినట్టే. ఆయన ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, తన తండ్రి కాంపౌండ్లో యూదులు ఏం చేస్తారంటే తన కాబోయే భార్యకు తనకి ఇల్లు కట్టుకుంటారు కొత్తగా, వాళ్ళతో ఉండరు వాళ్ళు. తర్వాత ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత వచ్చి తన భార్యను పెళ్లి చేసుకొని తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళని ఎవరు కదిలించరు, వాళ్ళు సంతోషంగా గడుపుతారు. ఈయన ఏం చేశాడంటే ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కడతా ఉన్నాడు, అయిపోయింది. ఆయన సైనికుడైతే జరిగిన యథార్థ సంఘటన చివరి గడియలు అనే పుస్తకంలో నేను చదివాను. ఆయన సైనికుడు, యుద్ధం వచ్చింది రండి అన్నారంట ఇజ్రాయెల్ దేశం. యుద్ధం వచ్చింది అనగానే భార్య దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధంకి వెళ్ళాడు. యుద్ధము 2-3 రోజులు జరగగానే అయిపోయింది, వెళ్ళిపోండి అన్నారు. ఈయన ఇంటికి రాకుండా భార్య మీద ప్రేమ కలిగి భార్యను చూడటానికి వెళ్ళాడంట. ఆడికి వెళ్ళిపోయేళ్ళకే ఇల్లు తాళం వేస్తుంది, బయట గేట్ వేస్తుంది. ఈయన సూట్ కేసు తీసుకొని ఆ గేటు దాటి లోనకి వెళ్ళి సూట్ కేసు మీద కూర్చొనేట్టు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. తనకు ఎంగేజ్మెంట్ అయిన భార్య ఒక కారులో దిగింది. కారులో దిగి అని కారులో ఉన్న వ్యక్తికి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తుంది. ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి బాయ్ బాయ్ అని చెప్తుందంట. ఇక్కడికి రాగానే ఆడ కూర్చున్నటువంటి భర్తను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమంటుందంట, చెప్పి రావద్దా, ఫోన్ చేసి రావద్దా అంటుందంట. చెప్పి రావద్దా, ఫోన్ చేసి రావద్దా అని అంటుందంట. రేపొద్దున క్రైస్తవులు కూడా అకస్మాత్తుగా ఒక్క క్షణంలో మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాత అందరూ చెప్పి రావద్దా ప్రభు అని అంటే రాణిస్తాడా? జాగ్రత్త ప్రియమైనటువంటి వారులరా. చూడండి, ఒక్క క్షణంలో నువ్వు ఎలా ఉన్నావు? ఆమె ఎవరితో సహవాసం చేస్తుంది? లోకంతో స్నేహం చేస్తుంది. లోకస్తుడికి ముద్దులు ఫ్లయింగ్ కిసులు పెడతా ఉన్నది. భర్తను లక్ష్య పెట్టట్లా. పైపెచ్చు ఏమవుతుంది? ఆవేశంతో ఊగిపోతా ఉంది. ఆయన బాధపడుచు వెళ్ళిపోయాడంట. ఇక నువ్వు నా భార్యగా ఉండటానికి తాగవు. ఎందుకంటే పరపురుషుణ్ణి మోహించింది కదా. మనం కూడా పరపురుషుణ్ణి మోహిస్తా ఉన్నాం. ఎవడాడు? అపవాది, ఆదిఘట సర్పం. వాడిని మోహిస్తా ఉన్నాం. అందుకే కదా లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు ఈ దినములలో అనేక మంది. లోకముతో స్నేహం చేస్తూ యేసుక్రీస్తును మరిచిపోతూ ఉన్నారు. తమ ప్రియుడైన యేసు ప్రభును మరిచిపోయి, ఆయన రాకడను మరిచిపోయి, దోపు మీద పడి, లోకం మీద పడి, తమ ఈ బ్రతుకే శాశ్వతం అన్నట్టుగా దాని కొరకు జీవిస్తూ చూడండి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి వారులరా, చిన్నదే అనుకుంటున్నావా? కొద్దిగా ఆలస్యంగా వచ్చాను అనుకుంటున్నావా? రాజీ పడతా ఉన్నావా? జాగ్రత్త, ఆ చిన్నదే చాలా పెద్దదైంది, నిత్య నరక అగ్నికి లాక్కెళ్ళింది. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లోతుగా ప్రభువా, చిన్నదే కదా అని అనేక మార్లు నేను రాజీ పడ్డానయ్యా. చిన్నదే కదా అని అనేక మార్లు నేను నాయనా